ఐపీఎల్ 2024 షెడ్యూల్లో 2 మ్యాచ్ల తేదీలు మారాయని బీసీసీఐ వెల్లడించింది. ఈ నెల 17న శ్రీరామనవమి ఉండటంతో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అంతకుముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 16న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, ఏప్రిల్ 17న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లు జరగాల్సి ఉంది. కానీ కోల్కతా మ్యాచ్కు కావాల్సినంత భద్రత కల్పించలేమని బెంగాల్ క్రికెట్ మండలికి పోలీసులు తెలియచేశారు. దీంతో ఏప్రిల్ 16న జరగాల్సిన జీటీ వర్సెస్ డీసీ మ్యాచ్ను 17వ తేదీకి, అలాగే ఏప్రిల్ 17న నిర్వహించాల్సిన కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ను 16వ తేదీకి మార్చారు. తేదీల్లో మాత్రమే మార్పులు చోటు చేసుకున్నాయని, వేదికలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. మార్చి 22న ప్రారంభమైన ఐపీఎల్ 17వ సీజన్ మే 26న ముగుస్తోంది. మే 19తో లీగ్ స్టేజ్ మ్యాచ్లు పూర్తి కానున్నాయి. మే 21వ తేదీ నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. అహ్మదాబాద్ వేదికగా మే 21న క్వాలిఫైయర్ 1 జరగనుంది. ఆ మరుసటి రోజు అదే వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. చెపాక్ వేదికగా మే 24న క్వాలిఫైయర్ 2, అలాగే మే 26న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ పాయింట్స్ టేబుల్లో టాప్లో నిలిచింది. ఆడిన 3 మ్యాచ్ల్లో విజయం సాధించింది. కోల్కతా నైట్ రైడర్స్ 2వ స్థానంలో ఉంది. కేకేఆర్ ఆడిన రెండిట్లో గెలిచింది.